తాడేపల్లిగూడెం రూరల్ కుంచినపల్లి జాతీయ రహదారి ప్రక్కనే నిర్మితమైన కల్వరి టెంపుల్ ఆలయాన్ని క్రైస్తవ మత బోధకులు సతీష్ కుమార్ ప్రారంభించారు. ముఖ్య అతిథిగా స్థానిక శాసన సభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి దైవజనులు, క్రైస్తవ సంఘ బోధకులు, సంఘ విశ్వాసకులు పాల్గొన్నారు. శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే మళ్ళీ మిమ్మల్ని అందరినీ నేను ఒకేసారి కలవలేకపోవచ్చు, ఇంతమంది ఉన్నారు కాబట్టి మిమ్మల్ని కలిసి అవకాశం కల్పించిన సతీష్ కుమార్ గారికి కార్యక్రమాన్ని ఇచ్చేసిన మీ అందరూ కూడా నా శుభాలు తెలియజేసుకుంటూ, మరి తాడేపల్లిగూడెంలో ఇంత పెద్ద చర్చిని ఆలయాన్ని నిర్మించడం, ఎంతోమంది స్వస్థత చేకూరాలి అనే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి మరి జస్ట్ డేస్ అనమాట, 50 days 53 daysలోనే మరి చర్చి నిర్మించారు. చాలా కష్టపడి నిర్మించారు. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా స్వస్థత చేకూరాలని చెప్పి నేను ఆ యేసును ప్రార్థిస్తూ ఉన్నా. యాక్చువల్గా నేను హిందువుని అయినప్పుడు కూడా హిందూ ధర్మం, క్రైస్తవ ధర్మం, ఏ ధర్మం అయినా ఒకటే. మనం వెళ్ళే చివరికి చేరేది అంతా కూడా మంచిని నమ్మి, మనం భగవంతుడిని నమ్మి మనం చేసి ప్రతి ప్రయాణంలో భగవంతుడు ఉండడానికి నమ్మినప్పుడే ప్రతి దానికి ఇది తప్పు, ఇది రైట్ అని మనం ఒక ఆలోచన మనకి భగవంతుడు కలగజేస్తాడు. ఎవరో లేరు, మనమే దేవుడు అనుకుంటే దానివల్ల మనలో రాక్షసత్వం బయటకు వస్తుంది తప్ప, అది ఏ ధర్మమైనా ఉండే. మీరు హిందూ ధర్మాన్ని నమ్మితే భగవద్గీత చదవండి, భగవద్గీతను ఆచరించండి. అదే క్రైస్తవ ధర్మాన్ని నమ్మితే బైబిల్ నమ్మండి, బైబిల్ని ఆచరించండి. కానీ చెప్పింది వదిలేసి మనం ఇక్కడ మన గుడికి వస్తే ఒకసారి మనం తప్పు చేసి అది వెంటనే పోద్దనే ఆలోచన మాత్రం మానేసి, మరి ఏదైతే డాక్టర్ సతీష్ పాల్ గారు ఇక్కడ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో మీ అందరికీ మెసేజ్ ఇవ్వడానికి, అదేవిధంగా మీ అందరికీ స్వస్థత చేకూరాలని ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడ రావడం, ఆ ప్రభువును నమ్మిన మీ అందరికి కూడా మంచి కలగజేయాలి యేసు ప్రభువుని నేను కోరుకుంటా ఉన్నా. అంతేకాకుండా ఆయన చెప్పినటువంటి బైబిల్లో వాక్యాలన్నీ కూడా మనం తెలుసుకోవాలి, ఆచరించాలి. అంతేగాని మనం ఇది ఇక్కడ ఈ చెప్పిన వెంటనే ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మనల్ని ఎవడో భగవంతుడు చూడలే, మనం ఏం చేసినా పర్వాలేదు, చర్చికి వెళ్ళినప్పుడు మాత్రమే ఇలా ఉంటే మనకి మంచి జరుగుతుంది అనుకుంటే మాత్రం పొరపాటే. మీ ధర్మాన్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోవద్దు. ఈ క్రైస్తవ ధర్మాన్ని మీరు మర్చిపోకండి, మీరు చదివిన బైబిల్ని మీరు మర్చిపోకండి, ఆచరించండి. ఆ యేసు ప్రభు యొక్క దయని మీరు చూడగోరాలని, ఆయన బ్లెస్సింగ్స్తో మీరందరూ కూడా మీ కుటుంబాలన్నీ బాగుండాలని, మరి అదేవిధంగా మరి సతీష్ గారు ఇక్కడికి విచ్చేసి ఈరోజు తాడేపల్లిలో ఈ కార్యక్రమం చేపట్టినందుకు వారికి, వారి కుటుంబ సభ్యులకి మరొకసారి నా ధన్యవాదాలు. వారి టీం సభ్యులందరూ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్. ఎందుకంటే మాట్లాడే వ్యక్తులు ఉన్నప్పుడు బైబిల్ గురించి తెలియని వ్యక్తులు బైబిల్ గురించి మాట్లాడితే అర్థాలు మారిపోతాయి. కాబట్టి బైబిల్ గురించి తెలిసినటువంటి సతీష్ గారికి మాట్లాడే అవకాశం ఇవ్వాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. దయచేసి గమనించండి, ప్రియులు శ్రీనివాస్ గారు స్థానిక ప్రజల క్షేమం కోసం ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి మంచి నాయకులు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన కల్వరి టెంపుల్ మందిరం ఇక్కడ నిర్మాణం ప్రారంభించాలి అని పనులు ప్రారంభించారో వారు వెళ్ళి ప్రియులు శ్రీనివాస్ గారిని కలిశారు. ఈ విధంగా కల్వరి టెంపుల్ మందిరాన్ని మేము నిర్మించాలని ఆశపడుతున్నాం, మీ సహకారం కావాలి అని అంటే వారు, నేను తప్పక మీకు అండగా ఉంటాను, సహకారాన్ని అందిస్తాను, తోడుగా ఉంటాను అని వారు మాట ఇవ్వడమే కాకుండా వారు చేసిన సహాయానికి అండగా ఉన్నందుకు మన మందిరం త్వరగా మనం నిర్మించుకోగలిగాం. దేవుని యొక్క మహాకృపను బట్టి, వారు చేసిన సహాయాన్ని బట్టి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మీలాంటి మంచివారు సుదీర్ఘంగా ప్రజలకు సేవ చేయాలని ప్రభువైన యేసుక్రీస్తు మీకు మంచి ఆరోగ్యాన్ని, అలాగే ఇచ్చిన మంచి మనసుకు శాంతి, సమాధానాన్ని, రక్షణ భాగ్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నాయకుల కోసం ప్రార్థన చేయమని ప్రభు చెప్పాడు. వీరి కోసం మనం ప్రార్థన చేద్దాం. వీరు బాగుంటే ప్రజలకు క్షేమం చేకూరుతుంది. వీరిని భగవంతుడు దేవుడు దీవిస్తే
మన ప్రజలకు మంచి పరిపాలన అందుతుంది. కాబట్టి ఎంతమంది నమ్ముతున్నారు? నాయకుల కోసం ప్రార్థన చేస్తే ప్రజలు బాగుంటారు, నమ్మిన వాళ్ళు చేయి చూపిస్తారా? అదే చెయ్యి అలాగే ఉంచండి, వీరిని ఆశీర్వదిద్దాం. దేవుడు ప్రభువైన యేసు ఆశీర్వదించులాగున. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రజల క్షేమం కోసం, వాళ్ళ మెరుగైన జీవితం కోసం ప్రజలకు కావలసిన నాయకులను ఎన్నుకునే దేవుడు నాయన. ఈ ప్రాంతానికి శ్రీనివాస్ గారిని మీరు ఎన్నుకున్నారు, అందుని బట్టి మీకు వందనాలు. వీరికి నీ మనస్సును, నీ మంచితనాన్ని, నీ దయ, నీ నెమ్మది, నీ శాంతి, నీ సమాధానము సమృద్ధిగా దయచేయండి అయ్యా. వీరికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. వీరి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి శాంతి, సమాధానము, సంతోషము, సౌభాగ్యము సమృద్ధిగా దయచేయండి. మీరు మాత్రమే అనుగ్రహించగలిగిన రక్షణ భాగ్యము నాయనా వీరి కుటుంబము అనుభవించులాగున మా ప్రార్థనలు ఆలకించుమని. మంచి పరిపాలన చేసేవారు సుదీర్ఘకాలము పరిపాలన చేస్తే ప్రజలకు ఆశీర్వాదం. అట్టి దీవెన దయచేయమని వీరిని నీ సేవకునిగా, నీ ప్రవక్తగా అయ్యా నేను దీవిస్తున్నాను.